సాటర్డే షూటింగ్ కంప్లీట్ అయింది. అండ్ ఈ వారం ఎలిమినేట్ అయింది ఎవరంటే రోహిణి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంది. మనం ఏమనుకున్నామంటే మిడ్ వీక్‌లో ఒక ఎలిమినేషన్, వీకెండ్‌లో ఒక ఎలిమినేషన్ అనుకున్నాం. కానీ మనం ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా బీబీ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. అండ్ రోహిణి చాలా అరుదుగా నామినేషన్‌లోకి వచ్చింది. స్టార్టింగ్‌లో ఒకసారి వచ్చింది. అండ్ ఇప్పుడు ఒకసారి వచ్చింది. ఆడికి లక్ చాలా బాగా ఫేవర్ చేసింది. కానీ ఈసారి మాత్రం ఫేవర్ చేయలేదు. మరి డబుల్ ఎలిమినేషన్‌లో ఎలిమినేట్ అయిన ఇంకో వ్యక్తి విష్ణుప్రియ. ఈవిడకి చాలా అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈవిడకి గట్టిగా ఫ్యాన్ బేస్ ఉంది. బయట పీఆర్‌లు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మరి ఈవిడ ఎందుకు ఎలిమినేట్ అయిందంటే అవినాష్ టికెట్ టు ఫినాలే రేస్‌లో గెలవడమే. అవినాష్ గాని నామినేషన్‌లో ఉంటే ఈవిడ సేవ్ అయ్యేది. అండ్ టాప్ 5లో కూడా గట్టి పోటీ ఇచ్చేదేమో. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఈవిడకి లక్ ఫేవర్ చేయకపోవడంతో ఎలిమినేట్ అయింది. కానీ బయట చాలామంది అవినాష్‌ని ట్రోల్ చేస్తున్నారు. అండ్ ఫైనల్‌గా నాకైతే ఈ సీజన్ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే బీబీకి నచ్చిన వాళ్ళు ఉంటున్నారు. నచ్చని వాళ్ళు బయటికెళ్ళిపోతున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలిమినేట్ అవ్వాల్సిన గౌతమ్ ఈరోజు టాప్ 2లో ఉన్నాడు. అదంతా బీబీ లీలల వల్లే. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.